హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జమిలీ ఎక్కడ చూసినా జమిలీ ఎలక్షన్స్ గురించి న్యూస్ నడుస్తూనే ఉంది. నిన్న ఈరోజు అయితే ఒక రేంజ్లో అన్ని ఛానల్స్ నేషనల్ మీడియా అయితే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తూ ఉన్నాయి, రేపు ఎల్లుండు 2027 2026 అంటూ వారికి ఇష్టం వచ్చినటువంటి డేట్లు ప్రకటించుకుంటూ వరుసగా వెళ్ళిపోతూ ఉన్నాయి. గతంలో కూడా మనం చాలా వీడియోస్లో చెప్పాము, జమిలీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, రెడీగా ఉండండి అనేసి చెప్తూ ఉన్నాం. ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈరోజు గత వీడియోలో మార్నింగ్ వీడియోలో చెప్పినట్టుగా 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయంటూ నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టోటల్గా కంప్లీట్గా గేమ్ చేంజర్లా మారిపోతుందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ 2027 కాదు 2026 లాస్ట్ 3 monthsలో ఉండొచ్చు అనేసి న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇది నేషనల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో ఆ మీడియా ఛానల్స్ మొత్తాన్ని 2026కి 2026 అంటూ బ్రేకింగ్ న్యూస్లు వేస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఇప్పుడే తెలనప్పటికీ రాబోయే రోజుల్లో, అంటే వెరీ సూన్ 2-3 రోజుల్లోనే జమిలీ ఎలక్షన్ సంబంధించిన ముసాయిదా ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర కేబినెట్లో బిల్ ప్రవేశపెడుతూ ఉన్నారు జమిలీ ఎలక్షన్స్ గురించి. మార్నింగ్ వీడియోలో కూడా నేను అది చెప్పాను. ఈరోజు కేంద్ర కేబినెట్లో బిల్ అనేది పెట్టబోతున్నారు, అది ఏమవుతుందో చూడాలనేసి. టోటల్గా ఒక బిల్లు కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టిన తర్వాత, దానికి ఆమోదం పొందిన తర్వాత దానికి రాజ్యాంగపరమైనటువంటి సవరణలు చాలా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎలక్షన్స్ అంటే ఎలా చేసుకుంటే వెళ్ళామంటే స్టేట్స్ వైజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడన్నా ఓవరాల్గా జరిగితే ఎక్కువ స్టేట్స్కి చేసి స్టేట్లో ఎప్పుడైతే 5 సంవత్సరాలు వారి పరిపాలన కాలం ముగుస్తుందో ఆ తర్వాత చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఆల్రెడీ 4 సంవత్సరాలు అయిపోయి ఉన్నాయి, 5వ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్లో ఎలక్షన్స్కి వెళ్తాయి. కొన్ని స్టేట్స్ అయితే 2027లో ఎలక్షన్స్కి వెళ్ళే స్టేట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఓవరాల్గా మనం చూసుకుంటే కొన్ని స్టేట్స్ ఎలక్షన్స్ని ప్రీపోన్ చేయవలసి ఉంటుంది, కొన్ని స్టేట్ ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేయవలసి ఉంటుంది. సో ఈ మొత్తం క్రమాన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఓవరాల్ ఇండియా మొత్తం ఒకేసారి ఒకే ఎలక్షన్స్ పెట్టి ఒకే రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలోకి వస్తుందో ఆ రాజకీయ పార్టీని ఎన్నుకోవటం అనే ప్రాసెస్ అటు ఎలక్షన్ కమిషన్కి ఛాలెంజే, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కు ఛాలెంజే, ఓవరాల్గా చూసుకుంటే పొలిటికల్ నాయకులకు కూడా ఛాలెంజే. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు కూడా జమిలీ ఎలక్షన్స్ అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వస్తాయంటే ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్కి గతంలోనే ఓవరాల్గా ఒక 47 పార్టీలు దేశవ్యాప్తంగా ఉంటే అందుట్లో 32 పార్టీలు జమిలీ ఎలక్షన్స్కి సై అన్నారు. కానీ ఇంకా కొన్ని 13-14 పార్టీలు అయితే ఇంకా వాళ్ళు చోటమోటా పార్టీలు వాళ్ళైతే జమిలీ ఎలక్షన్కి రెడీగా లేనప్పటికీ కంపల్సరీగా వాళ్ళు కూడా జమిలీ ఎలక్షన్కి జై కొట్టవలసిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ తన యంత్రాంగాన్ని పూర్తిగా జమిలీ ఎలక్షన్స్ వైపు పరిగెట్టిస్తున్నాడు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఎవరైనా కూడా 75 years దాటితే వారు ప్రధానమంత్రిగా ఉండడానికి అవకాశం లేదనమాట. నెంబర్ 2, 2 సార్ల కన్నా ఎవరు కూడా ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళు ఇప్పటివరకు బీజేపీ పార్టీలో లేరు. అటువంటి టైంలోనే మోడీ 3వసారి కూడా ప్రధానమంత్రి అవుతాడా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ. 75 years వచ్చేసి రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసింది, రిటైర్డ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రిగా అవ్వాలి. దానికి కావాలంటే ఒప్పుకునే విధంగా లేరు. సో ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ ఇప్పుడు 2వ సంవత్సరం మధ్యలోనే వచ్చినాయి అనుకోండి, ఇంకో 5 years అనేది అతని రాజకీయానికి ఇంకొక 5 years యాడ్ అవుతాయి. అంటే టోటల్గా 12 years 13 years ప్రధానమంత్రిగా ఉన్న ఘనత మన మోడీకి చెందుతుందన్నమాట. ఈ గేమ్ ప్లాన్లో తన అధికారం పోగొట్టుకోవడం ఇష్టం లేని మోడీ జమిలీ ఎలక్షన్స్కి రంగం సిద్ధం చేశాడు. అయితే ఓవరాల్గా దీనికి బలం ఉందా లేదా అని మనం ఆలోచించినట్లయితే రాజ్యసభలో చూసుకుంటే మనకి 245 మంది ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీలు మొత్తంలో 60% ఆఫ్ ద ఓటింగ్ జమిలీ ఎలక్షన్స్కి పడాలి. అంటే 164 members కంపల్సరీగా జమిలీ ఎలక్షన్స్కి ఆమోదం తెలుపుతూ ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా లోక్సభలో కనుక మనం చూసుకున్నట్లయితే లోక్సభలో కూడా మనకి మొత్తం 545 మంది ఎమ్మెల్యేస్ ఉంటారు. ఈ 545 మంది ఎమ్మెల్యేస్లో 60% ఆల్మోస్ట్ 364 members జమిలీ ఎలక్షన్స్కి అనుకూలంగా ఓటింగ్ వేయవలసి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత జమిలీ ఎలక్షన్ డేట్స్ అవన్నీ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
ఓవరాల్గా అధికారం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేని మోడీ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ వ్యవస్థ మొత్తాన్ని మార్చేసి తను మళ్ళీ అధికారంలోకి రావాలనేదే తపన. సో అధికారం కోసం ఎంతకైనా వెళ్ళిపోయే మోడీ కంపల్సరీగా జమిలీ ఎలక్షన్ భయపెట్టైనా ఏ విధంగా అయినా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో దేశ ప్రజలంతా ఒకేసారి ఒకే నేషన్ కోసం ఓటు అయిపోతున్నారు అనేది మాత్రం వాస్తవం. అది 2026లోనే అని చెప్తామనేది చాలా ఎర్లీ. అంటే 2026 అంటే 2025 మొదటి నుంచే ఎలక్షన్స్లోకి వెళ్ళిపోతారు. క్యాంపెయినింగ్స్కి వాటికి వీటికి మొత్తం ప్రమోషన్స్లకి అన్ని పార్టీలు వెళ్ళవలసిందే. సో చంద్రబాబు నాయుడు గారికి చాలా బాధాకరమైన విషయం. పాపం 5 సంవత్సరాలు సీఎంగా ఉంటాయని కళ్ళకన్నారు, కానీ 2-3 సంవత్సరాలనే అధికారం పోతుంది ఏమో అని డౌట్ ఇప్పుడు అందరికీ వస్తుంది. ఎందుకంటే సూపర్ సిక్స్లు లేవు, సంక్షేమ పథకాలు లేవు, ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ ఒక పక్క నుంచి మా పార్టీ ఫెయిల్ అయింది, మమ్మల్ని ప్రజలు తిడుతున్నారు, మా దగ్గరకు వచ్చి కొట్టబోతున్నారు, త్వరలో ప్రజలంతా తిరగబడతారు ఇలా ఉంటే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అర్థమవుతుంది కదా ఎవరు గెలుస్తారో ఏంటో. జమిలీ ఎలక్షన్ 2026లో వస్తే మాత్రం బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.